తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జార్ఖండ్లోనే ఉన్నారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జీల్లో బట్టి కూడా ఒకరు. తాజాగా ముగిసిన ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాట్లలో భాగం అవుతున్నారు బట్టి. ఇందుకోసం రాంచీలోని పీసీసీ ఆఫీసులో ఇతర ఏఐసీసీ పరిశీలకులతో కలిసి ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వంలో అనుసరించవలసిన వైఖరి, ఇతర అంశాలపై వారితో చర్చించారు. ఈ విషయాలకు సంబంధించి మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, అప్డేట్స్ ఏంటి? ఇండియా కూటమి విజయం సాధించింది. ఆ మేరకు ఇటు జేఎంఎం ఎమ్మెల్యేలు అదేవిధంగా భాగస్వామ్య పార్టీలతో ఈరోజు సమావేశం కాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ దాదాపుగా గతంలో కంటే మెరుగైన స్థానాల్లో విజయం సాధించింది. అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఏఐసిసి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఏఐసిసి పరిశీలకులు జార్ఖండ్ చేరుకున్నారు. అక్కడ పిసిసి కార్యాలయంలో సమావేశమవుతున్నారు. గెలుపొందిన ఎమ్మెల్యేలతో భేటీ అయి మరోసారి జేఎంఎం నేతలతో కూడా మాట్లాడబోతున్నారు. ఈ రోజు సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమందికి మంత్రి పదవులు ఇవ్వాలి, అదేవిధంగా జేఎంఎం నుంచి అనేది ఒకసారి సమావేశమైన తర్వాత కూటమి నేతలు ఇటు బహిరంగ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆ మేరకు ఇటు ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏఐసిసి పరిశీలకులు సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత మరోసారి కూటమి నేతలందరూ కూడా భేటీ అయ్యి ఆ తర్వాత సంయుక్తంగా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. జేఎంఎం మరోసారి అధికారంలోకి రాబోతుంది. హేమంత్ సోరెన్ సీఎం పగ్గాలు చేపట్టబోతున్నట్లు ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎన్నికల ముందు ఆయన్ని అరెస్ట్ చేసినప్పటికీ ఓటర్లు మాత్రం ఆయన వైపే మొగ్గు చూపారు. ఇండియా కూటమి అక్కడ విజయం సాధించింది. బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించి ఈసారి జార్ఖండ్ లో అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటికీ కానీ ఫలితాల తర్వాత అవి పూర్తిగా తారుమారయ్యాయి. మరోసారి ఇండియా కూటమి అక్కడ అధికారంలోకి రాబోతుంది. జేఎంఎం కీలకంగా ఎక్కువ సీట్లు సాధించడంతో ఆ పార్టీ నుంచే మరోసారి హేమంత్ సోరెన్ సీఎం అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఇండియా కూటమి నేతలు ఈ రోజు భేటీ అయి దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సమావేశంలో ఏఐసిసి పరిశీలకులుగా ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ బట్టి విక్రమార్క అక్కడే ఉండి నిన్న ఆయన జార్ఖండ్ వెళ్లారు. అక్కడే ఉండి ఇటు గెలుపొందిన ఎమ్మెల్యేలతో కావచ్చు, పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు సమావేశం అవుతూ ఏఐసిసికి వివరాలు అందిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.